సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. వచ్చేసి మా బెంగళూరులో ఉన్న ఫేమస్ టెంపుల్ ఇస్కాన్కి వెళ్తున్నాము. ఒకసారి వెళ్ళొద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఈ బండిలో వెళ్ళలేము, అందుకే బస్సులో వెళ్తున్నాము. ఫ్రెండ్స్ బస్ కోసం వెళ్తున్నాం అందరం. ఫ్రెండ్స్ ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఆడ బస్ కోసం వెయిట్ చేస్తుంటే మా అమ్మ వాచ్తో ఆడుకుంటా కూర్చున్నాడు. చూపిరా వాచ్, చూపి పీకేసాడు. చూడండి ఫ్రెండ్స్, అది బస్సు వస్తే మళ్ళీ కంగారు. సో ఫ్రెండ్స్ బస్ వచ్చింది ఫ్రెండ్స్, అదే సో ఫ్రెండ్స్ దిగేస్తున్నాం ఫ్రెండ్స్. వాడు వచ్చాడు, మా వాడు వచ్చాడు. ఫ్రెండ్స్ ఇది నడిచేలే దారి, ఇది క్లోజ్ ఉందని అటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు అటు పోవాలంట. ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. క్రౌడ్ చాలా ఉందిరా. క్రౌడ్ ఉందా? సండే కాబట్టి క్రౌడ్ ఏమో. చూడు ఎంత క్రౌడ్ ఉంది. క్రౌడ్ ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లగేజ్ ఉంటుంది చూడండి. క్లాత్ రూమ్. చెప్పులకి టికెట్ ఇక్కడ. బాబోయ్ ఇవాళ క్రౌడ్ చాలా ఉంది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చెప్పుల స్టాండ్ అక్కడ ఉండేది, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ. ఇప్పుడు ఇది టెంపరీగా ఏదో ఏర్పాటు చేశారనమాట. మేము వచ్చి కూడా ఆల్మోస్ట్ 1.5 year పైన అయిందిలే, అందుకే ఇంత క్రౌడ్ కనిపిస్తుంది. లేకపోతే ఇంత క్రౌడ్ కనపడదు యాక్చువల్లీ. ఇక్కడ ఉండేది యాక్చువల్లీ చెప్పులది స్టాండ్ లాగా. ఇక్కడ వదిలేసి చెప్పులు మళ్ళీ ఇట్లా దర్శనానికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అదంతా మార్చి చూడు, వితౌట్ సేఫ్టీ అబ్బాయి పెయింట్ వేస్తున్నాడు చూడు. అవ్వదు, ఇదే మ్యాక్సిమం అనుకుంటా. బాబోయ్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాం. వాడి కోతి చేస్తాడు. ఎక్కువ ఉంటాయి మాకు. యాడికి పోయినా వీడి కోతి. మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి: వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇస్కాన్ టెంపుల్. ఐ మీన్ కృష్ణ, రాధాకృష్ణ 3 చూపిస్తాను. ఇక్కడ 108 అడుగులు ఉంటాయి అన్నమాట. 108 అడుగు. ఏది నేను ఎక్కడ కనిపిస్తున్నా? నువ్వు చెప్పు. ఓకే, 108 అడుగులు ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క అడుగుకి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అని ఒక మంత్రం. అట్లా 108 మంత్రాలు చదివి మళ్ళీ వాళ్ళు అక్కడ కలుస్తారు. మేము ఇష్టం లేని వాళ్ళు ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. మేము ఇప్పటికి చాలాసార్లు వచ్చేసాం కాబట్టి మేము ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అమ్మా, ఈ టెంపుల్కి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు అమ్మ ఇద్దరు? నేను 2008 మ్యారేజ్ అయ్యాక డాడీ తీసుకొచ్చాడు నన్ను. ఫస్ట్ వచ్చింది డాడీతోనే ఈ టెంపుల్కి. అప్పటి నుంచి బాగా ఇష్టమయ్యి ఎన్నిసార్లు వచ్చాను, ఒక 20 times అని వచ్చింట. అవునా? ఈ 15 yearsలో ఒక 20 times అని వచ్చింట. సో ఫ్రెండ్స్ ఇటు నుంచి వెళ్ళి ఇది ఫస్ట్ టెంపుల్. ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్, అది ఎగ్జిట్. ఇది ఎగ్జిట్. ఇక్కడ ఈ 108 అయిన వాళ్ళు ఇటు వస్తారనమాట. ఇక్కడ వాళ్ళకి అక్కడి నుంచి ఎంట్రన్స్. వాళ్ళు అక్కడ ఫినిష్ చేసుకొని ఇట్లా క్యూలో కలుస్తారు. వెంకటేశ్వర ఫ్రెండ్స్. ఇది మెయిన్ టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్. మెయిన్ ఇదే ఇస్కాన్ అంటే రాధాకృష్ణ. లోపల చాలా బాగుంటుంది ఇంటీరియర్, సూపర్ ఉంటుంది ఇంటీరియర్ అసలు. లైన్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఎంత పెద్దగా ఉంది లైన్. అందరూ ఫొటోస్ తీసుకోవడం, అందరూ వీడియోస్ తీసుకోవటమే. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఎవరి ఫోన్లలో వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకా ఫోటో స్టాల్ స్టార్ట్. ఎవరికి ఏం కావాలో కొనుక్కొని తినడమే. చాలా ఇక్కడ ఇంకా స్వీట్స్ ఇంకా కిందికి వెళ్తే ఎగ్ యూజ్ చేయరు. చాలా పద్ధతిగా అచ్చమైన స్వచ్ఛమైన శాకాహారమే ఉంటుంది. నెయ్యితో అలా చేసింటారనమాట. చాలా బాగుంటుంది. వీడొచ్చిందో తినడానికి. వీడొచ్చింది మాత్రం తినడానికి వచ్చాడు. ఇక్కడే కాదు, లోపల కూడా అన్ని లాంగ్వేజెస్, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం అన్ని
అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడ భగవద్గీతలు దొరుకుతాయి. ఎవరికి ఏ లాంగ్వేజ్ కావాలో వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. ఇక్కడ విగ్రహాలు ఏమో ఉన్నాయి, ఇంట్లో అలంకరణ కోసం యూజ్ చేసే విగ్రహాలు. ఎవరైనా షోకేస్లలో పెట్టుకోవడానికి, షోపీస్గా వాడుకోవడానికి బాగుంటుంది. బట్ టూ మచ్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ. ₹1,08,000 పాదాలు గోల్డ్ కాదు, అంత బ్రాస్ పాదాలు ఫ్రెండ్స్. కాదు వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక్కడ మ్యాక్సిమం షాపింగ్సే ఎక్కువ ఉంటాయి. అంటే వచ్చిన వాళ్ళు బాగా అన్నీ కొనుక్కొని వెళ్ళాలని దూరం నుంచి వస్తారు కదా చూసేకి. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అన్నీ ఉంటాయి అన్నమాట. A to Z బట్టలు, అగరబత్తీలు, సోప్స్ అన్నీ ఉంటాయి. బట్టలు ఫ్రెండ్స్, బొమ్మలు. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ తినేవన్నీ. ఇక్కడ వచ్చేసి డోనట్ ₹45, బయట ₹20 మన ఏరియా. ₹25 ₹40 ఎందుకు ఇక్కడ? మాల్పురి టూ మచ్ కాస్ట్, ఏది పెట్టినా టూ మచ్ కాస్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ వైఫై ఉంది. కనెక్ట్ చేసుకోవడానికి వెళ్తే కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనే వాళ్ళని అడిగితే వాళ్ళని ఏదో ఒక బిల్ చేయండి తర్వాత పాస్వర్డ్ చెప్తానని చెప్పారు. చూసారా ఎలా చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడికి ప్రైస్ అంట, కావాలా ప్రైస్? రెండు నాకు ఒకటి అన్నకు ఒకటి. రెండు ప్రైస్ చూడండి ఫ్రెండ్స్, హింస పెట్టి తీసుకున్నాడు. తీరా గట్టిగా రాళ్ళలా ఉన్నాయి. అడుగు ఎంత బాగున్నాయి చెప్తాడు చూడు. చెక్కిలలా ఉన్నాయి. ప్రైస్ అంటే ఎలా సార్ మెత్తగా ఉండాలా? అదిగో నాకు తెలుసు. చెక్కిలలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి గట్టిగా. దీపోత్సవం జరుగుతుంది October 7th నుంచి November 5th వరకు. ఇక్కడ రోజు రాత్రి 8 గంటలకు దీపాలతో అలంకరణ లాగానో సేవలాగానో చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది ఒకటి. అక్కడ వచ్చేసి మళ్ళీ తినేది ఫౌంటైన్ మాది. ఇది బ్రిడ్జ్. ఇటు తిరిగమ్మా మా కోతి. ఒకప్పుడు ప్రసాదం తినే స్పేస్ అంత బాగలేదు, ఇది బాగుంది, చాలా బాగుంది. అక్కడ ప్రసాదం తీసుకొచ్చేది ఇటు కూర్చొని తినేది ఇదంతా. చాలా చూడు ఫ్రెండ్స్, పొంగల్తో ఇది చూడండి ఫ్రెండ్స్, ఫ్రైస్తో పొంగల్ తీసుకొని తింటున్నాడు చూడండి. మ్యాక్సిమం ఇదే ప్రసాదం. మ్యాక్సిమం కాదు 100% ఇదే. ఎప్పుడు వచ్చినా పొంగలే, ఎప్పుడు వచ్చినా పొంగలే. మా అమ్మాయి ఈ పొంగల్ ఫుల్ ఫ్యాన్. 2 సార్లు తీసుకుంటా. ఫౌంటైన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏముందమ్మా లైటింగ్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. చెప్పులు తీసేసుకున్నాము, వెళ్తున్నాము. రిటర్న్ అవుతా ఉన్నా ఫ్రెండ్స్ క్యాబ్లో.